లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు. ఉదయం జరిగిన మీటింగ్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమలు చేస్తున్న స్కీంలపై భట్టి అవగాహన కల్పించారని చెప్పారు ఎంపీలు. ఢిల్లీకి వచ్చినప్పుడు ఎన్నోసార్లు అనుకున్నాము, ఎందుకంటే మాకు కూడా అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నిటి మీద ఒక అవగాహన ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వచ్చినాం. అన్ని అంశాలు కూడా చర్చించినాం. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం గారు కూడా మాకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఈ వచ్చిన సంవత్సరంలో ఏం చేసినాము, అన్ని మంచి కార్యక్రమాలు చేసినా కానీ మన ప్రచారంలో మీరు కూడా ఎంపీలు కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే అప్పుల రాష్ట్రంలో 7 లక్షల అప్పులతో వచ్చినటువంటి 7 లక్షల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రానికి మనం అధికారంలోకి వచ్చినాం. వాటన్నిటినీ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని పరిష్కారం చేసుకుంటూ ఇటు మెస్ ఛార్జీల కానించి మొదలు పెడితే ఇటు రైతు రుణమాఫీ నుంచి అన్ని అంశాలల్లో ఇటు 200 యూనిట్ల కరెంటు, సిలిండరు, ఇట్లా అన్ని కార్యక్రమాలు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చుకుంటూ ఎంత కష్టం ఉన్నా కానీ వాటన్నిటిని అధిగమించి ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు రాత్రి రాహుల్ గాంధీ గారికి ఉత్తరం రాసిన విషయం మీరు అందరూ చూసిర్రు. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళ నాయన ఫామ్ హౌస్లో వండుకుంటే వాళ్ళ నాయనను బయటికి తీసుకొచ్చి అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్కి ఏం తెలుసు? అసలు గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చేటప్పుడు కేటీఆర్కి అసలు తెలియదు. నేను అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నా. మేము తెలంగాణ కొరకు పోరాటం చేసినాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు మా కిరణ్ అన్న చెప్పినట్టు 60,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టుకుంటా వాళ్ళు చేసినది ఆయన ఫామ్ హౌస్ నుంచి ముందుకు వచ్చి చెప్పమని కేటీఆర్కి ఏం తెలుసు అండి తెలంగాణ గురించి? నా ముందు మా సీఎం గారు కాదు, మా ముందు వచ్చి మాట్లాడమనండి కేటీఆర్ గారికి. ఇవాళ మేము బోనస్ ఇస్తే ఇవాళ కింటాకు దాదాపుగా 5 ఎకరాలు అయితే 55,000 60,000 వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లో ఇమ్మీడియట్లీగా. మేము కింటాకు 500 రూపాయలు బోనస్గా ఇస్తున్నాం. కాబట్టి రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ 10 కిలోలు అంతకుముందు వాళ్ళు కటింగ్ పెట్టేవాళ్ళు, ఆ 10 కిలోలు కూడా మేము ఇవాళ కటింగ్ పెట్టడం లేదు. ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, ఎస్టీ ఎస్సీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా సీఎంను మీరేమో అనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు మేము తప్పకుండా పరిపాలిస్తాం. 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎంపీలందరితో పిలిచి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 64,000 కోట్ల రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టవలసి వచ్చిందని చెప్పడం జరిగింది. లెక్కలతో సహా చెప్పాడు. అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి రాహుల్ గాంధీ గారికి మాట్లాడితే ఒక లెటర్ రాయటం అనేది మేము తీవ్రంగా ఎంపీలమంతా ఖండిస్తున్నాము. మీకేం సంబంధం అసలు రాహుల్ గాంధీతోని ప్రైమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మేము అందరం కలిసి మాట్లాడతాం. మా పార్టీ ఎల్ఓపి ఆయన. మీరెవరు రాసేది? మీరేదేమన్నా రాసుకుంటే కేసీఆర్